రాజేంద్రనగర్ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కొరత ఏర్పడినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని సామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు ఆర్వో వెంకటరెడ్డి. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగాయండి. ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన స్టాఫ్ మొత్తం అందరూ అటెండ్ అయ్యారు. ఒక 5% తప్పించి 5% ఇక్కడ తక్కువ ఉన్నారు. ఏదో పిఎస్లలో ఓపీఓలు ఎక్కడ తక్కువ వచ్చారు వాళ్ళను రిజర్వ్ నుంచి ఇచ్చేస్తున్నారు. ఇంకోటి మీకు మాకులు కూడా ఇన్ టైంలో మాకులు చేస్తున్నారు. అడిషనల్ గా కూడా ఈవీఎంస్ సెక్టర్ ఆఫీస్ దగ్గర పెడుతున్నారు. వర్షం వచ్చే కారణంగా కూడా తొందరగానే డిస్పాచ్ కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎలాంటి కాంప్లైంట్స్ ఏం లేవండి. ఆబ్సెంట్ అయిన వాళ్ళకు రిజర్వ్ నుంచి ఇస్తున్నారండి. ఓపీఓలు ఆబ్సెంట్ ఏం కాదు, 100,000 ఉన్నారు. కొంతమంది అడ్రస్ లేదు, వెళ్ళిపోతున్నాయండి. అంతే ఆల్రెడీ మెటీరియల్ అందరికి ఇచ్చేయడం జరిగింది. ఆల్ పిఎస్లకు ఇచ్చేసాము. 543 పిఎస్లు ఇక్కడ మన దగ్గర 543కి ఇచ్చేసాము. వాళ్ళు ఇప్పుడు బస్సులు కూడా ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సంబంధించి ఏదైతే పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు మెటీరియల్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ వెటర్నరీ కాలేజీలో డిస్పాచ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 49 సెక్టార్లు ఉన్నాయి. ఆ సెక్టార్లకు సంబంధించి పోలింగ్ సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. మెటీరియల్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. అలాగే మెటీరియల్ సంబంధించి డిస్పాచ్ కూడా మొదటి బస్సు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే అన్నిటిని సిద్ధం చేసి 2 గంటల లోపు మొత్తం మెటీరియల్ డిస్పాచ్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగాయండి. ఇక్కడ